ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు గానీ, బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు గానీ, బ్రౌజర్లో పైన ఓ చిన్న తాళం గుర్తు కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా గమనించారా? అది ఊరికే డిజైన్ కోసం పెట్టింది కాదండోయ్, అది ఇంటర్నెట్కి ఒక రకమైన ఫైనల్ ఐడీ చెక్ లాంటిది. అసలా తాళం వెనుకున్న టెక్నాలజీ ఏంటి? అదే ఎస్ఎస్ఎల్. అది మనల్ని ఎలా కాపాడుతుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అవును, ఆ చిన్న తాళం గుర్తు నిజంగా ఏం చేస్తుంది? మన సమాచారం సేఫ్గా ఉందని అది ఎలా గ్యారంటీ ఇస్తుంది? రండి, ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. అన్నింటికన్నా ముందు అసలు ఈ లాక్ సింబల్ ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. ఇది ఇంటర్నెట్లో ఉన్న ఒక చాలా పెద్ద భద్రతా సమస్యను పరిష్కరిస్తుంది. ఓకే, ఇక్కడ 2 సీన్లు చూద్దాం. ఎడమవైపు చూడండి, హెచ్టిటిపి. ఇక్కడ డేటా అంతా ప్లెయిన్ టెక్స్ట్లా వెళ్ళిపోతుంది. అంటే ఎవరైనా దాన్ని ఈజీగా చదివేయొచ్చు, మార్చేయచ్చు కూడా. కానీ కుడివైపు చూడండి, హెచ్టిటిపిఎస్. ఇది డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. దీనివల్ల మనకి 3 కీలకమైన విషయాల్లో భరోసా దొరుకుతుంది. మొదటిది అథెంటికేషన్, అంటే మనం కరెక్ట్ వెబ్సైట్తోనే కనెక్ట్ అయ్యామని నిర్ధారణ. రెండోది కాన్ఫిడెన్షియాలిటీ, మన సంభాషణను ఎవరు దొంగచాటుగా వినలేరు. ఇక మూడోది ఇంటెగ్రిటీ, మన డేటాని మధ్యలో ఎవరూ ట్యాంపర్ చేయలేరన్న గ్యారంటీ. సింపుల్గా చెప్పాలంటే, ఎన్క్రిప్షన్ లేదనుకోండి, ఇంటర్నెట్లో డేటా పంపడం అనేది ఓపెన్గా ఒక పోస్ట్ కార్డ్ పంపినట్టే. దారిలో దొరికిన ప్రతి ఒక్కరూ దాన్ని చదివేయొచ్చు. మన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు అలా అందరికీ కనపడాలని ఎవరూ కోరుకోరు కదా. మరి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? అదే ఈ సురక్షిత హ్యాండ్షేక్. మన బ్రౌజర్, వెబ్సైట్ సర్వర్ మధ్య ఒక సేఫ్ కనెక్షన్ను ఏర్పాటు చేసే ప్రాసెస్ అన్నమాట. ఈ హ్యాండ్షేక్ అనేది మన బ్రౌజర్, సర్వర్ మధ్య జరిగే ఒక సూపర్ ఫాస్ట్, ఆటోమేటిక్ సంభాషణ లాంటిది. ఫస్ట్ బ్రౌజర్ హెలో అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. దానికి సర్వర్ తన ఐడి కార్డు చూపిస్తూ హెలో అని రిప్లై ఇస్తుంది. ఆ ఐడి కార్డ్ కరెక్టేనా అని బ్రౌజర్ చెక్ చేశాక ఇద్దరూ రహస్యంగా కొన్ని ఎన్క్రిప్షన్ కీలను మార్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ల మధ్య ఒక ప్రైవేట్, సెక్యూర్ ఛానల్ ఏర్పడుతుంది. ఇదంతా జరగడానికి సెకండ్లో కొన్ని వంతుల సమయం మాత్రమే పడుతుంది. అయితే ఈ సెక్యూర్ సంభాషణ మొదలవడానికి ముందు బ్రౌజర్, సర్వర్ రెండూ ఒక కామన్ లాంగ్వేజ్ని ఎంచుకోవాలి. టెక్నికల్గా దీన్నే సైఫర్ సూట్ అంటారు. అంటే కీలును ఎలా మార్చుకోవాలి, ఒకరినొకరు ఎలా గుర్తించాలి, డేటాను ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, ఇలాంటి రూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో చాలా చాలా ముఖ్యమైన భాగానికొద్దాం. అదే సర్టిఫికెట్. దీన్ని ఒక డిజిటల్ పాస్పోర్ట్ లాగా ఊహించుకోవచ్చు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, ఒక వెబ్సైట్ యొక్క అఫీషియల్ ఐడి కార్డ్. ఆ వెబ్సైట్ నేను ఫలానా అని చెప్పుకుంటే అది నిజంగా అదేనా కాదా అని ప్రూవ్ చేసేది ఇదే. నకిలీ వెబ్సైట్ల బారి నుంచి మనల్ని కాపాడేది కూడా ఇదే. మరి డిజిటల్ పాస్పోర్ట్లను ఎవరిస్తారు? వీటిని సర్టిఫికేట్ అథారిటీస్, షార్ట్గా సిఏలు అని పిలిచే నమ్మకమైన సంస్థలు జారీ చేస్తాయి. ఒక వెబ్సైట్ ఓనర్ ఐడెంటిటీని పూర్తిగా వెరిఫై చేశాకే ఈ సిఏలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాయి. మన బ్రౌజర్లలో, ఆపరేటింగ్ సిస్టంలలో ఇలాంటి నమ్మకమైన సిఏల లిస్ట్ ముందే లోడై ఉంటుంది. ఇక్కడే చైన్ ఆఫ్ ట్రస్ట్ లేదా విశ్వాస గొలుసు అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక పాస్పోర్ట్ ఆఫీస్ లాంటి పెద్ద రూట్ సిఏ ఇంకో చిన్న ఇంటర్మీడియట్ సిఏకి అధికారమిస్తుంది. ఆ చిన్న సిఏ వెబ్సైట్ సర్టిఫికేట్కు గ్యారంటీ ఇస్తుంది. ఇలా మన బ్రౌజర్కు ముందే తెలిసిన ఒక నమ్మకమైన సంస్థ వరకు ఈ నమ్మకం ఒక గొలుసులాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు వద్దాం. ఓకే, సర్టిఫికెట్ ఉంది, మరి ఒక హ్యాకర్ దాన్ని సింపుల్గా కాపీ కొట్టకుండా ఏది ఆపుతుంది? ఇది చాలామందికొచ్చే డౌట్. సర్టిఫికేట్ అందరికీ కనిపిస్తుంది కదా, అంటే అది పబ్లిక్. మరి ఎలాంటప్పుడు ఒక హ్యాకర్ దాన్ని సింపుల్గా కాపీ చేసి ఒరిజినల్ వెబ్సైట్లాగా ఎందుకు నటించలేడు? మంచి ప్రశ్న కదా. దీనికి సమాధానం అసమాన క్రిప్టోగ్రఫీ అనే టెక్నాలజీలో ఉంది. ప్రతి సర్టిఫికేట్కి 2 కీలుంటాయి. ఒకటి పబ్లిక్ కీ, ఇది అందరితో పంచుకుంటారు, సర్టిఫికేట్లోనే ఉంటుంది. రెండోది ప్రైవేట్ కీ, ఇది చాలా సీక్రెట్, కేవలం ఆ సర్వర్కు మాత్రమే తెలుసు. దీని స్పెషాలిటీ ఏంటంటే, పబ్లిక్ కీతో లాక్ చేసిన దాన్ని దానికి జతయైన ప్రైవేట్ కీతో మాత్రమే అన్లాక్ చేయగలం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. నిజమైన సర్వర్ తన దగ్గరున్న ఆ సీక్రెట్ ప్రైవేట్ కీతో హ్యాండ్షేక్ సంభాషణ మీద డిజిటల్గా సైన్ చేస్తుంది. ఈ సంతకాన్ని పబ్లిక్ కీతో ఎవరైనా వెరిఫై చేయొచ్చు. కానీ ఆ సంతకం పెట్టాలంటే మాత్రం ప్రైవేట్ కీ ఉన్న అసలు సర్వర్కి మాత్రమే సాధ్యం. ఇది మేం చెప్తున్న మాట కాదు.
ఇంటర్నెట్ స్టాండర్డ్స్ నక్కిచేసే IETF అనే సంస్థ వాళ్ళ అధికారిక డాక్యుమెంట్ RFC 8446లో క్లియర్గా చెప్పింది, ఒక సర్టిఫికేట్కి సంబంధించిన ప్రైవేట్ కీ తమ దగ్గరే ఉందని స్పష్టంగా నిరూపించడానికే ఈ డిజిటల్ సంతకం ఉపయోగించబడుతుంది. సో ఇదే ఫైనల్ ప్రూఫ్. హ్యాండ్షేక్, ఐడి వెరిఫికేషన్ అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాక మన సంభాషణ మొత్తం లాక్ చేయబడుతుంది. ఐడి చెక్ అయిపోయిన తర్వాత బ్రౌజర్ సర్వర్ రెండూ కలిసి మనం ఆ సైట్లో ఉన్నంతసేపు డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి కొన్ని తాత్కాలిక సీక్రెట్ సెషన్ కీలను క్రియేట్ చేసుకుంటాయి. అంటే ఆ పబ్లిక్ ప్రైవేట్ కీలు వాడేది కేవలం ఈ సెషన్ కీలను సెక్యూర్గా మార్చుకోవడానికే. ఆ తర్వాత జరిగే కమ్యూనికేషన్ అంతా చాలా ఫాస్ట్గా ఉండే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఇంకో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. దాని పేరు పర్ఫెక్ట్ ఫార్వర్డ్ సీక్రెసీ లేదా PFS. ఇదేం చేస్తుందంటే మనం వెబ్సైట్ని విజిట్ చేసిన ప్రతిసారి కొత్త టెంపరరీ సెషన్ కీలను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సర్వర్ మెయిన్ ప్రైవేట్ కీ దొంగతనానికి గురైనా సరే మన పాత సంభాషణలను ఎవరూ చదవలేరు. ప్రముఖ సంస్థ ది SSL స్టోర్ చెప్పిన దాని ప్రకారం ఫార్వర్డ్ సీక్రెసీ లేకపోతే ఒక హ్యాకర్ ఏం చేయొచ్చంటే ఎన్క్రిప్ట్ చేసిన ట్రాఫిక్ని రికార్డ్ చేసి పెట్టుకుని ఆ తర్వాత ఎప్పుడైనా ప్రైవేట్ కీ సంపాదించినప్పుడు వెనక్కి వెళ్లి ఆ పాత డేటా మొత్తాన్ని డీక్రిప్ట్ చేయగలడు. PFS అనేది ఇంత భయంకరమైన ప్రమాదాన్ని జరగకుండా ఆపుతుంది. చూశారుగా, ఆ చిన్న తాళం గుర్తు వెనుక ఎంత పెద్ద కథుందో. అదొక సంక్లిష్టమైన కాని చాలా పవర్ఫుల్ డిజిటల్ ట్రస్ట్ సిస్టమ్కి గేట్వే లాంటిది. ప్రస్తుతం ఇది మనల్ని చాలా బాగా కాపాడుతోంది. కానీ టెక్నాలజీ ఆగదు కదా. క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కొత్త సవాళ్లొస్తున్న ఈ రోజుల్లో భవిష్యత్లో ఇంటర్నెట్ ఐడి చెక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ సిస్టమ్ ఇంకా ఎలా మారొచ్చు, ఆలోచించాల్సిన విషయమే.